తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొలిసారి నెయ్యి కల్తీ చేసిన కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించడంలో లంచం తీసుకున్నట్లు అంగీకరించాడు డైరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డి. కేసులో A34 గా ఉన్నాడు విజయభాస్కర్ రెడ్డి. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొలిసారి నెయ్యి కల్తీ చేసిన కంపెనీలకి అనుకూలంగా వ్యవహరించడంలో లంచం తీసుకున్నట్లు అంగీకరించాడు డైరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డి. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తీక్ సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, అసలు ఎటువంటి వాదనలు జరిగాయి? సౌజన్య, అత్యంత కీలకమైనటువంటి పరిణామంగా కూడా తిరుమల లడ్డు నెయ్యి కేసుకు సంబంధించి కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ రోజు నెల్లూరు ఏసీబీ కోర్టులో జరిగిందనే చెప్పుకోవాలి. A34 గా ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం కూడా నెల్లూరు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ మంజూరు చేశారు. దాని మీద గత 2 రోజులుగా వాదనలో సిటీ తరఫున అసిస్టెంట్ పీపీగా ఉన్నటువంటి జయశేఖర్ కూడా వాదనలు వినిపించారు. అయితే టీడీడీ డైరీ నిపుణుడుగా ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి గతంలో ఏదైతే పలు కంపెనీలకు సంబంధించినటువంటి డైరీలకు అనుకూలంగా వ్యవహరించారు, వాటికి ఫేవరబుల్ గా కూడా వ్యవహరించడం కారణంగా 118 కోట్ల రూపాయలు 2019 నుంచి 24 వరకు కూడా టీడీడీ నష్టపోవాల్సి వచ్చిందంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. ఇదే కాకుండా ఆయా కంపెనీల నుంచి కూడా పెద్ద మొత్తంలో లంచం తీసుకున్నట్టుగా కూడా ఆధారాలతో పాటు లభించాయి. వీటన్నిటినీ కూడా హవాలా రూపంలో స్వీకరించినట్టుగా కూడా సిట్ దర్యాప్తులో తేలినట్టుగా కూడా కోర్టు ముందు కూడా వాదనలు వినిపించడం కూడా జరిగింది. అలాగా ఏదైతే 2023లో బోలేబాబా కంపెనీ నుంచి 75 లక్షల రూపాయలను, ప్రీమియర్ అనే కంపెనీ నుంచి 8 లక్షల రూపాయలను, ఆల్ఫా డైరీ కంపెనీ నుంచి కొంత బంగారాన్ని కూడా వీటన్నిటినీ కూడా రైట్.